ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈవెన్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవుతారు బాగానే న్యాచురల్‌గా. బట్ ఆఫ్టర్ దట్ 3 మంత్స్ ఆర్ 4 మంత్స్ అవ్వచ్చు. మెల్లిమెల్లిగా ఇన్నర్ బ్లీడింగ్ అవ్వచ్చు, లేదా హెవీ బ్లీడింగ్ అవ్వచ్చు. ఇలాంటి సిట్యుయేషన్స్ చూస్తూ ఉన్నాం. వాళ్ళకి పర్టిక్యులర్ కేర్ ఇస్తారు లేదా ఇస్తారు. బట్ స్టిల్ వాళ్ళు డెలివరీ అయ్యేదాకా నిజంగానే ప్రాపర్‌గా మంచిగా డెలివరీ అవుతారా లేదని ఒక డౌట్ ఉంటుంది. అండ్ ఇంకొన్ని కేసెస్‌లో ఇంకొకటేంటంటే బేబీ బావుంటుంది. ఎవ్రీ మంత్ బావుంటుంది. 7థ్ వరకి, 8థ్ వరకి బావుంటుంది. సడెన్ సిట్యుయేషన్‌లో బేబీ కదలట్లేదు, మూమెంట్స్ లేవు అని మదర్ వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకుంటే, బేబీ హార్ట్ బీట్ లేదు, చనిపోయిందని చెప్పి. అంటే సడెన్‌గా అంటే అప్పటి వరకి హెల్తీగా ఉన్న బేబీ ఇలాంటి సిట్యుయేషన్స్ ఎందుకు ఇలాంటి సిట్యుయేషన్స్ వస్తున్నాయి అనుకోవచ్చు. సో అందుకే ప్రెగ్నెన్సీలో ప్రతి మంత్ విజిట్ విత్ డాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ. సో ప్రెగ్నెన్సీ ఫస్ట్ 3 మంత్స్ మనకు ఒక సెట్, సెకండ్ 3 మంత్స్లో వచ్చే అంటే 5th మంత్ 4th మంత్ నుంచి 6th మంత్ వరకు వచ్చే ప్రాబ్లమ్స్ డిఫరెంట్. లాస్ట్ 3 మంత్స్ ఆర్ వెరీ క్రూషియల్ ఫర్ బేబీస్ గ్రోత్. నువ్వు ఏదైతే సడన్ డెత్స్ అంటున్నావో, సడన్ డెత్స్, సడన్గా హార్ట్ బీట్ ఆగిపోవడం అన్నది మనం లాస్ట్ 3 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఎక్కువగా చూస్తూ ఉంటాం, సడన్ ఐయుడీస్ అన్నది. సో ఎందుకు ఇలా మదర్కి అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉండటం వల్ల, సడన్ షుగర్ స్పైక్ మదర్లో కనుక అవ్వటం వల్ల. దానివల్ల యూజువల్ కామన్గా అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అని అంటాం, వాటిల్లో సడన్ ఐయుడీస్ అన్నవి చూస్తుంటాం. సెకండ్, ముందు నుంచి ఏమైనా చెకప్స్ లేకపోవటం వల్ల బేబీకి ఏమన్నా ఎనామలీస్ ఏమన్నా ఉండి బేబీకి హార్ట్ బీట్ డిస్టర్బ్ అయ్యే ఎనామలీస్ కూడా కొన్ని ఉంటాయి, లూపస్ అని అట్లాంటివి. సో అట్లాంటి బేబీస్ ఏమైనా మనం ముందు రికగ్నైజ్ చేయకపోతే వాళ్ళకి సడన్గా హార్ట్ బీట్ ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ప్రెగ్నెన్సీ, తెలియకుండా వాళ్ళకి వెజనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి మదర్ రియలైజ్ అవ్వక మాటికి ఫీవర్స్ రావటం, ఇట్లాంటి వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే కనుక ఆ ఇన్ఫెక్షన్ బేబీకి సోకి బేబీ సడన్గా చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడప్పుడు మదర్కి బీపీ ఏదైతే మనం డిస్కస్ చేసామో, బీపీ బాగా హై షూటప్ అయినప్పుడు బేబీకి బ్లడ్ సప్లై చేసే వెజల్స్ అన్నీ కూడా కాంట్రాక్ట్ అయిపోయి బేబీకి బ్లడ్ సరఫరా ఆగిపోయి దానివల్ల సడన్గా బేబీ చనిపోయే అవకాశాలు ఉంటాయి. సో అందుకని లాస్ట్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ మనం మదర్ని చాలా ఫ్రీక్వెంట్గా అబ్జర్వ్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. ఇంటి దగ్గర కూడా మదర్ని అందుకే బేబీ మూమెంట్స్ ఎట్లా ఉన్నాయి, నిన్న ఎలా ఉన్నాయి, ఈ రోజు ఎలా ఉన్నాయని మదర్ డైలీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా మూమెంట్స్లో డిస్టర్బెన్స్ వస్తుంది అంటే లోపల బేబీకి ఇబ్బందిగా ఉంది అని మనకి. అలాంటప్పుడు వెంటనే డాక్టర్ పర్లేదులే అమ్మా, కొంచెం వేడి నీళ్ళు తాగేసే, పాలు తాగేసే బాగుంటుంది అని ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. బట్ నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే మనం ఎప్పుడైతే చేంజ్ నోటీస్ చేస్తామో, ఆర్ మదర్కి హెల్త్ బాగోలేదు అంటే అలానే ఉండిపోతారు కొంతమంది పాపం తెలియక, తగ్గిపోతుందిలే అని. ఎనీ చేంజెస్ ఒకసారి వెళ్ళి కన్సల్ట్ అయ్యి ఎర్లీగా ఇంటర్వ్యూన్ అయితే మనం బేబీని మదర్ని సేఫ్గా కాపాడొచ్చు. ఉంచగలుగుతాం. సూపర్. అండ్ ఇంకొకటి మేడం, ఇప్పుడు ఫైనల్గా చెప్పాలి, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు ఆ కపుల్కి మీరు ఎటువంటి అంటే ఈ కాంప్లికేషన్స్ ఏవైతే మనం మాట్లాడుకున్నామో ఇవేవి రాకుండా 9 మంత్స్ బేబీ హెల్తీగా, మదర్ హెల్తీగా, అందరు హెల్తీగా ఉండాలి అంటే ఏ టైంలో టైం కాదు అంటే ఎలాంటి ప్లానింగ్స్ చేసుకోవడం కావచ్చు, ఎలా హెల్తీగా ఉండడం కావచ్చు, సో ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి దీనికి ముందు? వెరీ గుడ్ క్వశ్చన్. ఐడియల్లీ మనకి తెలిసి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నామంటే 3 మంత్స్ బిఫోర్ యువర్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అట్లీస్ట్ ఒకసారి వచ్చి డాక్టర్ని కలవటం అన్నది ఇంపార్టెంట్. ఓకే, సో ఎందుకు, మదర్ బాడీ హెల్తీగా ఉంటేనే మనకి పుట్టబోయే బేబీ ఆల్ న్యూట్రియంట్స్ ఆర్ గోయింగ్ ఫ్రమ్ ద మదర్. రైట్. మదర్లోనే మనకి డెఫిషియన్సీస్ ఉన్నాయి అనుకోమ్మా, పుట్టబోయే బేబీకి ఎక్కడి నుంచి వెళ్తాయి? సో ఓకే, సో వీ షుడ్ మేక్ ష్యూర్ దట్ మదర్ ఈజ్ హెల్దీ ఫస్ట్. సో దానికోసం వి ఆల్వేస్ టెల్, ఒక్కసారి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు వెళ్ళి డాక్టర్ని కలవండి. 3 మంత్స్ అట్లీస్ట్ 3 మంత్స్ బిఫోర్ ముందు. అప్పుడు బేసిక్ టెస్ట్ చెక్ చేసుకుంటాం, హిమోగ్లోబిన్ ఎంత ఉంది, థైరాయిడ్ ఎలా ఉంది. థైరాయిడ్ అన్కంట్రోల్డ్ ఉన్నా కానీ బేబీ గ్రోత్ బాగుండదు మనకి. ఓకే, సో థైరాయిడ్ చెక్ చేసుకోవాలి. అండ్ వాళ్ళ షుగర్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకుంటాము, వైటమిన్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకుంటాం. సో ఇవన్నీ వీటిలో ఏమైనా ఫాల్ట్ ఉంటే కనుక మనం బిఫోర్ దే ప్లాన్ దే ప్రెగ్నెన్సీ కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఓకే, ఎందుకంటే ప్రెగ్నెన్సీ వచ్చేసింది అనుకో, ఎప్పుడు తెలుస్తుంది, పీరియడ్ మిస్ అయిపోయి ఒక 2-3 వీక్స్ తర్వాత, అప్పటికే మనకి ఇనీషియల్గా బేబీ ఫామ్ అయిపోయి ఉంటుంది లోపల. సో ఐడియల్లీ ప్రీ ప్రెగ్నెన్సీ వచ్చి ఏమైనా సప్లిమెంట్స్ అట్లా ఏమైనా తీసుకోవాల్సిన ప్రీ ప్రెగ్నెన్సీ సప్లిమెంట్స్ అవి అడ్వైస్ చేసిన దాని ప్రకారం స్టార్ట్ చేయడం బెటర్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం.
సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.